అమ్మ ఆకలి అన్నం పెట్టవా? సరే చేతులు కడుక్కొని రండి, నేను అన్నం పెట్టుకొస్తా. సరే అమ్మా. అయ్యో పిల్లలేమో ఆకలిని అడుగుతున్నారు, ఇంట్లో ఏమో తినడానికి ఏమీ లేవు, వీళ్ళేమో జీతాలు ఇవ్వలేదు, ఈయనేమో ఇంట్లో అసలు ఏముందో ఏమి లేదో అసలు ఏం పట్టించుకోరు. ఇప్పుడు పిల్లల ఆకలి ఎలా తీర్చాలి? నాన్న కొంచెంసేపు ఆగండి, ఇంట్లో ఏమీ లేవు, ఏదో ఒకటి చేసి పెడతా మీకు. చేయమ్మా, చెప్పండి అమ్మా. ఇదిగో పిల్లలకి పెట్టు. అయ్యో వద్దమ్మా, అదిగో నేను చేస్తున్నానమ్మా. నువ్వేం చేస్తున్నావో నేను గమనించానులే. అయినా ఆకలి విలువ నాకు తెలుసు, కానీ నీ ఇంటి పరిస్థితులు పిల్లలకు తెలియదు కదా. పర్లేదు, పెట్టు. అన్నీ ఉన్న వాళ్ళు ఫుడ్ని మాత్రం చాలా ఎక్కువగా వేస్ట్ చేస్తుంటారు, కానీ ఆ ఫుడ్ లేని వాళ్ళకే దాని వాల్యూ అర్థమవుతుంది. దయచేసి ఫుడ్ని మాత్రం వేస్ట్ చేయకండి. అదే కదా, అలానే తిన్నావా? తిన్నాను సుప్రజ గారు. జయమ్మా చెప్పండి అమ్మా. సరే సుప్రజ గారు ఒక్క నిమిషం చూడండి. జయమ్మ మీ ఇంటి పని మనిషి కాదు, ఈ అపార్ట్మెంట్కి వాచ్మెన్. వాచ్మెన్కి పని మనిషికి తేడా లేకుండా చేస్తున్నారు. వాచ్మెన్ అనేది కూడా ఒక జాబే, దాన్ని ఎందుకు అంత చులకనగా చేసి చూస్తున్నారు? మీకు తనతో పనులు చేయించుకోవాలని ఉంటే మీరు తనకి సపరేట్గా అమౌంట్ ఇచ్చి చేయించుకోండి, అంతేగాని ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడుకోకండి. చేసే తనకు లేదు, చేపించుకునే నాకు లేదు, మధ్యలో మీకేంటి? చూడు జయమ్మ, నువ్వు ఇలా మౌనంగా భయంగా ఉన్న రోజులు ఇలాంటి వాళ్ళు నీతో ఆడుకుంటూనే ఉంటారు. నువ్వు సిన్సియర్గా నీ జాబ్ మాత్రమే చెయ్యి. ఇలాంటి ఎక్స్ట్రా పనులు నీకు అవసరం లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే దానికి తగ్గ అమౌంట్ నువ్వు తీసుకొనే చెయ్యి. వాచ్మెన్ అనేది కూడా ఒక జాబే. వాళ్ళని కించపరిచి మాట్లాడడం, వాళ్ళతో అన్ని పనులు చేయించుకోవడం తప్పు. ఇది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతే హ్యాపీనే. అన్నం పెట్టా. అన్నం కావాలి, అన్నము ఎక్కడుంది? నువ్వు తెచ్చేసిన బియ్యం కట్ల ఇంట్లో ఉన్నాయా? పాపం పిల్లలు స్కూల్ నుంచి ఆకలితో వచ్చారు, అన్నం పెడదామంటే ఇంట్లో అన్నం లేదు. ఆ పావని అమ్మ టయానికి బట్టి పిల్లలకి అన్నం పెట్టాను, కడుపు నిండింది. స్కూల్ ఫీజు కట్టకపోతే రేపటి నుంచి స్కూల్కి కూడా రావద్దన్నారంట పిల్లల్ని. నువ్వేమో బాధ్యత లేకుండా ఇలా తాగి తిరుగుతున్నావు. చదివి ఉద్ధరించేది ఏమి లేదులే, కానీ 4 ఇళ్ళలో పాసి పని పంపి 10 రూపాయలు సంపాదించుకొస్తుంది. ఛీ, అంత చిన్న పిల్లతో ఇళ్ళలో పనులు చెప్పమంటున్నావా? నీలాంటి తాగుబోతోని చేసుకొని నేను 10 ఇళ్ళలో పని చేసుకొని బతుకుతున్నా, సరిపోదా? నా కూతురు కూడా పనులు చేయాలా? అవసరం లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను కష్టపడి నా బిడ్డలు చదివించుకొని ప్రయోజకులను చేసుకుంటాను. నువ్వెవడన్నా జావు. నీలాంటి దాన్ని ఎవరు బాగా. కుటుంబాన్ని పోషించాల్సిన మగాడే ఇలా తాగి తిరుగుతూ ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఇలా ఉంటుంది. బాధ్యతల్ని మర్చిపోయి మీ కుటుంబాలని ఇలా రోడ్డుకేయకండి ప్లీజ్. ఏ జయమ్మా, చెప్పండి అమ్మా. ఏంటి చెత్తంతా క్లీన్ చేయకుండా ఇక్కడే ఉంచావు? నిన్ను పెట్టుకుంది క్లీన్ చేయడానికే కదా. ఒక్క 2 నిమిషాలమ్మా, పిల్లలకి టిఫిన్ చేస్తున్నాను. టిఫిన్ పెట్టగానే అంతా ఊడ్చి కడిగేస్తానమ్మా. తినడానికి మాత్రం ముందుంటారులే, చెప్పిన పనులు మాత్రం చేయరు. ఇంటికి చుట్టాలు వస్తున్నారు, ఇలా గలీజ్గా ఉంటే మర్యాద పోద్ది. 10 నిమిషాల్లో మొత్తం క్లీన్ చేసి పెట్టు. చేస్తానమ్మా. అమ్మగారు ఏం లేదమ్మా, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, పిల్లలకు ఫీజు కూడా కట్టాలి. 2 నెలల నుంచి మీరు ఇంకా జీతం లేదు, కొంచెం ఇస్తారా? ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉంది. చెప్పిన పనులు చేయడానికి చేత కాదు, కానీ జీతం మాత్రం కరెక్ట్గా అడుగుతావు. అయినా నువ్వు చేసే పనికి నీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయచ్చు కదా, కాన్వెంట్ అవసరమా? నీ డబ్బులు ఎక్కడ పోలే, నా దగ్గర ఉంటే బ్యాంక్లో ఉన్నట్టే. ఇస్తాలే. వాళ్ళ ఇల్లు గడవకనే ఇంకొకరి ఇంట్లో పని చేస్తారు. పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించారా? ఏమైంది? నేను బయట ఆడుకుంటుంటే డాడీ వచ్చి నా కమ్మలు తీసేసుకున్నారు. చెవు నొప్పి పుడుతుంది. అయ్యో, చెవులంత ఎర్రగా అయిపోయినాయిగా. ఈ తాగుబోతు సచ్చినాడు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ అమ్ముకున్నాడు. ఇప్పుడు నీ ఒంటి మీద ఉన్న వస్తువులు కూడా తీసిపోయి అమ్ముకొని తాగుతున్నాడా? ఇంటికి రాని చెప్తా వాడి పని. ఈరోజు పార్టీ మొత్తం అదిరిపోయింది. ఏంటి పిల్ల కమ్మలు తీసుకెళ్ళావంటే ఏయి? కమ్మలా? నాకేం తెలిసి, అదే ఆడబాడు కొట్టుకుందా. నన్ను అడుగుతున్నావేంటి? చూడు జేబులో ఎందుకుంటే ఎప్పుడో కరిగించి నీ కడుపులో పోసి ఉంటావు. తీసుకెళ్ళలేదా? పిల్ల పడేసిందా? ఆగే
ఆ కమ్మలు నేనే అమ్మేసి నా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చానే. ఏంటి పిల్ల చెవులు కమ్మలు తీసిపోయి ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చావా? ఇంట్లో కన్నబిడ్డలు కడుపు నిండా అన్నం పెట్టడానికి నీకు చేత కాదు, కానీ దాని ఒంటి మీద సామాన్లు తీసిపోయి ఊర్లో వాళ్ళందరికీ తాపడం మాత్రం బాగొచ్చు. ఏం కనుక చేశారని అందరికి పార్టీలు ఇస్తా కూర్చున్నావు? ఛీ, నీలాంటి తాగుబోతాడు కడుపును పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపం. ఇంట్లో పెళ్ళాం బిడ్డలు తిన్నారా లేదా అని చూసుకోకుండా ఇలా తాగుడికి బానిసలయ్యి వాళ్ళ జీవితమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. సంతోషి గారు ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? సుప్రజ ఫంక్షన్కి వెళ్తున్నాను. ఓకే ఓకే. జయమ్మా, చెప్పండి అమ్మా. రాత్రి మిగిలిపోయిన బిర్యానీ ఉంది, ఇదిగో మీ పిల్లలకి పెట్టు. అదేంటి సుప్రజ, రాత్రి బిర్యానీ అంటున్నావు? చిన్న పిల్లలు కదా, బాగోదేమో తింటే. ఊరుకోండి సంతోషి గారు, వాళ్ళ మొహానికి బిర్యానీ ఎక్కువ. చూడండి, కళ్ళకు అద్దుకొని తింటారు. వద్దులే అమ్మా. ఏమే రాత్రి బిర్యానీ అని వద్దంటున్నావా? మీ మొహాలకి ఇదే ఎక్కువ, తీసుకో. నిజమేనమ్మా, మా మొహాలకి ఆ బిర్యానీ చాలా ఎక్కువ. ఇప్పుడు ఆ బిర్యానీ తిని రేపొద్దున మళ్ళీ అదే బిర్యానీ కావాలని అడిగారనుకోండి, నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను. అందుకే మిగిలిపోయిన సద్దన్నం ఉంది, అది తింటారులేండి. చూసావా సుప్రజ, కళ్ళకు అద్దుకొని తింటుందని ఇచ్చావు, కానీ ఏమైంది? ఇసిరి మొఖాన్ని కొట్టింది. ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది, అందుకే ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. మన ఇంట్లో పని చేస్తున్నారు కదా అని మనం కూడా తినలేని ఫుడ్ వాళ్ళకి పెడితే వాళ్ళు మాత్రం ఎలా తింటారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. జయమ్మ, చెప్పండి అమ్మా. నేను బయటికి వెళ్తున్నాను, వచ్చేసరికి కొంచెం మొక్కలకి నీళ్ళు అయ్యి. ఏ జయమ్మా, నిన్న అనంగా మెట్లు కడగమని చెప్పాను, ఫస్ట్ ఇలా కడుగుపో. అదేంటి సుప్రజ, ఫస్ట్ నేను చెప్పాను కదా నా పని అయినాక నీ పని చేసిద్దిలే. లేదు, నేను నిన్ననే చెప్పాను, నీకంటే ముందే చెప్పా, ఫస్ట్ నా పనే చేయాలి. నువ్వు చెప్పింది నిన్న కదా, నేను ఇప్పుడు చెప్తున్నానని కావాలని చెప్తున్నావా ఏంటి? ఫస్ట్ నా పనే చెయ్యాలి. మీరు ఆగండి. జయమ్మా, నువ్వు చెప్పు, ఫస్ట్ ఎవరు పని చేస్తావు? సరే అమ్మా, మీ ఇద్దరు మీ పనులు చేసుకొని రండి. మీరు వచ్చేలోపు మీ ఇద్దరు పనులు నేను చేసి పెడతాను. ఫస్ట్ ఎవరు పని చేస్తావు అది చెప్పు. అసలు మీ ఇద్దరు పనులు జయమ్మ ఎందుకు చేయాలి? నీకు ఎన్నిసార్లు చెప్పాను జయమ్మ, నీ పనులు నువ్వు చేసుకుంటే సరిపోతుంది, అవతల వాళ్ళ పనులు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఛీ, దీనమ్మ ప్రతిసారి దీనేంటి ఏంటి? ఒకరి మీద ఒకరు పంతాలకు పోయి ఇలా పని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఏంటి సంతోషి గారు, రాత్రి మీ పిల్లలు మా పిల్లల్ని కొట్టారంట? అవునా? అలా ఏం చెప్పలేదే మా పిల్లలు. గాలేదో వాళ్ళు ఎందుకు చెప్తారు? తన్నులు తిందా మా పిల్లలు కదా. నోటుకొచ్చినట్లు మాట్లాడుకు. మీ పిల్లలు ఏమనుకుంటా మా పిల్లలు ఎందుకు కొడతారు? ఏ జయమ్మా, నువ్వు ఇట్రా. అమ్మా చెప్పండి. నువ్వు చెప్పు జయమ్మా, ఫస్ట్ ఎవరు పిల్లలు కొట్టారు? వాళ్ళ పిల్లలు కొట్టారు, మా పిల్లలు కొట్టారా? నాకు తెలియదమ్మా, నేను చూడలేదు. నిజం చెప్పు, నువ్వు ఇక్కడ ఉన్నది ఎందుకు చూడ్డానికి కాదా? అంటే వాళ్ళ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారమ్మా, ఫస్ట్ మీ పిల్లలే వచ్చి వాళ్ళని కొట్టారు. పిల్లలు కొట్టుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు చూసుకోవాలి కదా. ఇంకోసారి నా పిల్లలు జోలిస్తే బాగోదు. అదేంటి చెయ్యమ్మా, నువ్వు చూసానని చెప్పిన తర్వాత కూడా అంత నోరేసుకొని మీద పడిపోతుంది. దీనికి ఏమైనా మెంటలా? ప్రతి అపార్ట్మెంట్లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారేమో. జయ, 100 రూపాయలు డబ్బులు. 100 రూపాయల? ఆ 100 రూపాయలు ఉంటే పొస్తులు ఎందుకు పనుకుంటాము? ఇంట్లో బియ్యం లేవు, కూరగాయలు లేవు. నువ్వు పనికి పోయి 4 రూపాయలు సంపాదించుకొచ్చి ఇంట్లో ఇవ్వాల్సింది పోయి నేను పని చేసుకుంటుంటే వా డబ్బులు కూడా తీసుకొని పోతున్నావు. ఇలా తాగి తందనాలు ఆడడానికి సిగ్గు లేదా నీకు? నువ్వు చెప్పావానే కదా, ఆ అపార్ట్మెంట్లో వాచ్మెన్కి వెళ్ళా, 4 రోజులు కూడా ఉంచలే, తీసి పడేశారు. ఎందుకు బిగేరు? పని చేయకుండా తాగి తందనాలు ఆడుతుంటే అపార్ట్మెంట్ అంతా వాంతులు చేసుకొని గబ్బు చేసినావంట. సర్లే, ఇంక నీకు ఏ అపార్ట్మెంట్లో పని లేరు, అసలు అక్కడ బిల్డింగ్ కడుతున్నారుగా, వెళ్ళి పని మాట్లాడొచ్చాను. పని ఇస్తారంట, వెళ్ళి బొచ్చులు అయిపో. ఏంటి నీ కటింగ్ నేను ఎట్లా కనిపిస్తాండే? బొచ్చులు పెట్టడానికి పోవాలా నేను? బొచ్చులు పోసే పని కాకుండా నీకు పెద్ద ఆఫీసులు ఉద్యోగం వస్తుందా? సరే, నువ్వు వెళ్ళొద్దులే, నేనే వెళ్తాను. కానీ ఏంటి బొచ్చెలు పడని నువ్వు వెళ్తావా? సిగ్గులేదా నీకు? సర్లేపా, నువ్వు ఏడన్నా చావు, నిన్నెవరు మార్చలేరు. మన కుటుంబాన్ని పోషించడం కోసం మనం నిజాయితీగా ఏ పని చేసినా అది తప్పు కాదు. ఏమంటారు ఫ్రెండ్స్? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? అమ్మా, ఆకలి అవుతున్నాను, అన్నం పెట్టలేదు. తాగి పడిపోయి ఉన్నాడు అక్కడ చూడు. ఈ సచ్చినాడికి పని చేయడమో చేత కాదు, ఇంట్లో పిల్లలకి అన్నం పెట్టడమో చేత కాదు. వచ్చినోడా, ఇంట్లో ఉండే పిల్లలకి అన్నం కూడా పెట్టలేదంటే ఆకలితో ఏడుస్తున్నారు. నువ్వు వచ్చినవుగా, ఇప్పుడు వండి పెట్టుకోవా. ఇప్పుడు నేను వండి పెట్టేదాకా పిల్లలు ఆకలికి ఆగలేరు.
ఇదిగో ఈ డబ్బులు తీసుకొని పోయి పిల్లలకి ఏమన్నా తీసుకొని రా పో. అయితే 200 నువ్వు పెట్టుకో. ఈ 200 నేను క్వార్టర్ వేసి 100 రూపాయలు పిల్లలకి వచ్చేటప్పుడు ఉండేస్తా పక్కబా. తన పిల్లల ఆకలిని పట్టించుకోకుండా తన స్వార్థాన్ని చూసుకున్న తండ్రి కూడా ఒక తండ్రేనా? ఏం తల్లి నువ్వు ఊడుస్తున్నావు కసువు? నాన్న పని చేయకుండా బయటికి వెళ్ళిపోయాడమ్మా, అందుకని నేను చేస్తున్నా. శుభ్రంగా నువ్వు చదువుకోవచ్చు కదా, నేను వచ్చి కసువు ఊడ్చుకునేదాన్ని. నువ్వు రావడానికి లేట్ అవుతుంది కదమ్మా, కసు ఊడకపోతే పైన ఆంటీ తిట్టిద్ది. పైన ఆంటీ నిన్ను తిడితే ఏడుస్తావు కదా, అందుకే నువ్వు ఏడవకూడదని నేను ఊడుస్తున్నాను. ఈ ప్రపంచంలో కొన్నిసార్లు మన పిల్లలు మనల్ని అర్థం చేసుకున్నట్టు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. నువ్వు అన్నం తిన్నావా తల్లి? పొద్దున్న చేసిన అన్నం ఉంది కదమ్మా, అది తిన్నానులే. సరే తల్లి, నా కాళ్ళు చాలా నొప్పులు పడుతున్నాయి, నేను కొంచెంసేపు పడుకుంటాను, నువ్వు వెళ్ళి చదువుకో. సరే అమ్మా. అమ్మా రక్తం వస్తుంది. పాపం మమ్మీ కాళ్ళకి రక్తం వస్తుంది. అమ్మా ఇప్పుడు నొప్పి తగ్గిందా? తగ్గింది తల్లి. తల్లి కష్టాన్ని తీర్చలేకపోయినా తనే తల్లిగా మారి అమ్మని ఓదార్చింది. ఇలాంటి కూతురు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. చేదినమ్మా ఉప్పు కారం లేదు. ఏ జయ 2 ఆమ్లెట్ పట్టుకురా. నువ్వు తెచ్చేసినవి అన్ని మూలలో మూలుగుతున్నాయి, మరి ఆమ్లెట్లు వేసి ఇస్తాను. మింగని మెతకలేదు కానీ మీసాలకు సంపంగా నూనె కావాలన్నాడంటే వెనకటికి ఎవడు నీ ఇలాంటోడు. అమ్మా నా ఫ్రెండ్స్ అందరికి నేను చాక్లెట్ ఇచ్చేసాను. నానా ఇదిగో నేను క్లాస్ ఫస్ట్ ఇచ్చాను, ఇదిగో చాక్లెట్ తీసుకో. నాకు ఆమ్లెట్లు వేసడానికి నీకు దగ్గర డబ్బులు లేవు కానీ దానికి చాక్లెట్లు వేసినానికి నీకు డబ్బులు నుంచి వచ్చినాయే. అయినా నువ్వు ఫస్ట్ వస్తే నాకేంటి, సెకండ్ వస్తే నాకేంటి, అసలు నేను స్కూల్కే పంపిస్తాను నీ అమ్మని. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివావు అనుకో, రేపు ఆ చదువుకున్నోని ఇచ్చే పెళ్లి చేయాలి. అంత డబ్బులు నాకు లేవమ్మా. చచ్చినోడు రూపాయి సంపాదించడం చేత కాదు కానీ చిన్న పిల్లతో పోటీ పడుతున్నావా? తాగుడు మైకంలో పిల్లల టాలెంట్ని గుర్తించలేని ఇలాంటి తండ్రులు చాలా మందే ఉన్నారు. ఆంటీ నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను, ఇదిగోండి చాక్లెట్. మేము ఇంత చదువుకొని పొద్దంతా చదివిస్తేనే మా పిల్లలకు ఫస్ట్ రావట్లేదు. మీ అయ్యా అమ్మలకు చదివే లేదు, నువ్వు ఫస్ట్ ఎలా వచ్చావే? నిజంగానే క్లాస్ ఫస్ట్ వచ్చాను ఆంటీ, ఇదిగోండి చాక్లెట్. ముష్టి 1 రూపీ చాక్లెట్ తీసుకొచ్చి ఫస్ట్ వచ్చానని ఫోజ్ కొడుతున్నావా? అయినా ఏంటి ఇప్పుడు మా పిల్లలు ఫస్ట్ రాలేదని ఎక్కిరిస్తున్నావా? అదేంటమ్మా, చిన్న పిల్లలకి మీ పిల్లలు ఫస్ట్ రాలేదు, ఈ పిల్ల ఫస్ట్ ఉంది, ఇట్లా భేదాలు ఏం తెలుస్తాయి? ప్రతిదానికి ఎందుకమ్మా అలా అపార్థం చేసుకుంటారు? ఏదో చిన్నపిల్ల ఫస్ట్ వచ్చిందన్న ఆనందంలో అందరికీ చాక్లెట్లు పంచుతుంది, అలాగే మీకు కూడా ఇస్తుంది. ఏంటి ఇచ్చేది? ముష్టి 1 రూపీ చాక్లెట్ మేము ఎప్పుడు తినలేదా ఏంటి? పిల్లలు ఫస్ట్ రావాలంటే పేరెంట్స్ కూడా చదువుకొని ఉండాల్సిన అవసరం లేదు. పిల్లలు హార్డ్ వర్క్ చేస్తే చాలు, ఏదైనా సాధించవచ్చు. తల్లి ట్యూషన్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళి. ఇంకా ఏం మాట్లాడుతున్నావు? నా బ్యాగ్ చినిగిపోయిందమ్మా, ఈరోజు ట్యూషన్కి వెళ్ళాను, రేపు స్కూల్కి కూడా వెళ్ళాను. అది కాదు తల్లి, ఇప్పటికిప్పుడు కొత్త బ్యాగ్ అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? నాకు డబ్బులు లేవు, అర్థం చేసుకోమ్మా. నా కొత్త బ్యాగ్ ఇప్పించు, లేదంటే నేను స్కూల్కి వెళ్ళాను. సరే అమ్మా, రేపు నా జీతం రాగానే ఇప్పిస్తాను, అప్పుడు దాకా ఆ బ్యాగ్తోనే సర్దుకో తల్లి. ఏం చేయమ్మా, డబ్బులు తీసుకొని ఎన్ని రోజులు అయింది, ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను బాబు గారు, ఒక 4 రోజుల్లో. ఆడపిల్లవాడిని చూస్తున్నాను, వారం రోజుల్లో ఇవ్వకపోతే మటుకు బాగుండదు చూడు. సారీ మమ్మీ, నాకేం స్కూల్ బ్యాగ్ వద్దు మమ్మీ. ఆ అంకుల్కి డబ్బులు ఇచ్చేసేయి, ఇవ్వకపోతే నిన్ను కొడతారు. మమ్మీ
మమ్మీ లే మమ్మీ, మమ్మీ లే మమ్మీ. అమ్మ 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 లే అమ్మ, లే అమ్మ. మమ్మీ ఇదిగో టాబ్లెట్. కట్టుకున్న మొగుడు పట్టించుకోకపోయినా కన్నపేగు బంధం మాత్రం కన్న తల్లిలా మారి కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఇలాంటి ఆడపిల్ల ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఏ జయమ్మా, ఆంటీ అమ్మకు జ్వరం వచ్చి పడుకుంది, లేపొద్దు. మీ అమ్మ లేకపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారా? మీరు చేస్తారా? సరే ఆంటీ, మా అమ్మ కోసం మేమే చేస్తాము. రేయ్ ఇలా రండి. అమ్మ ఇప్పుడు తగ్గిందా? మిమ్మల్ని చదువుకోమని చెబితే ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్నారు. ఎవర్రా మీకు పనులు చేయమని చెప్పింది? ఆంటీ అమ్మ. సరే మీరు కిందకి వెళ్ళి చదువుకోపోండి. ఏంటమ్మా, నాకు బాగలేక కొంచెం లేటుగా వచ్చాను, అంత మాత్రానికే పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పనులు చేపిస్తారా? మీకు పిల్లలు ఉన్నారు కదమ్మా, అలా పిల్లలతో పనులు చేపియొచ్చా? ఆ మాత్రం తెలీదా? చదువుకున్న వాళ్ళే కదా మీరు. నేనేం చేయమలేదమ్మా, మీ పిల్లలే మా అమ్మ కోసం మేము చేస్తామని వచ్చి చేశారు. వాళ్ళు చిన్నపిల్లలమ్మా, వాళ్ళు అన్నంత మాత్రాన్ని మీరు చేయించేసుకుంటారా? నాకు బాగలేక లేట్ అయింది. సరే ఇంకెప్పుడు నా పిల్లలతో మాత్రం పనులు చేపిబాకండి. ఒక అడుగు అటో ఇటో నేనే వచ్చి చేస్తాను కానీ. దీనికి పని తక్కువ, పౌరుషం ఎక్కువ. ఇలాంటి మూర్ఖులు మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు. చిన్నపిల్లలతో పనులు చేపించడం నేరం. జాగ్రత్త. అమ్మ లే అమ్మా, పొద్దున్న నుంచి పడుకొని ఉన్నావు, హాస్పిటల్కి వెళ్దాం లే అమ్మా. ఇప్పుడు హాస్పిటల్కి పోయి చూపించుకుంటాను, డబ్బులు నా కాళ్ళు లేవు నాన్న, నువ్వు వెళ్ళి ఆడుకోదే తగ్గిద్ది కానీ. లేదమ్మా, నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకెళ్తా పదా. ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చాయిరా నీకు? దొంగతనం చేసావా ఎక్కడన్నా? లేదమ్మా, నేను దొంగతనం చేయలేదు. పొద్దున్న నుంచి నువ్వు పడుకొని ఉన్నావు కదా, అప్పుడు అమ్మ ఏదన్నా పని ఉంటాయి ప్లీజ్. పండేదేంటి బాబు? అన్న కొంచెం పని ఉంటే ఇస్తారా ప్లీజ్? బాబు చిన్న పిల్లలు కదా, అట్లా పని చేయకూడదు. ప్లీజ్ అన్న, మా అమ్మకి హాస్పిటల్ తీసుకెళ్ళాలన్న, మా అమ్మకి అస్సలు బాగాలేదన్న, ప్లీజ్ అన్న. సరే, నీకు నీ అమ్మకి బాగాలేదు కదా, చేసుకో. అమ్మ అమ్మ, మా స్కూల్లో శిల్పారావుకి పిక్నిక్ కి తీసుకెళ్తున్నారు. 200 కావాలి. 200? ఇప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేవు తల్లి, ఈసారి ఎప్పుడన్నా వెళ్దు గానిలే. లేదు, మా ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారు. 200 కావాలి ప్లీజ్ మమ్మీ, ఇవ్వు మమ్మీ. ఇప్పటికిప్పుడు అంత డబ్బులు కావాలంటే ఎట్లా వస్తాయి? చెప్పేది అర్థం చేసుకోవేందుకు? చిట్టుతల్లి, అమ్మ డబ్బులు ఇస్తుందిలే, పిక్నిక్ వెళ్దు గాని. నేను పిక్నిక్ వెళ్తున్నా, అయితే నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేసి వస్తా. రేయ్, ఎందుకు చిట్టుతల్లికి ఆశలు రేపుతున్నావు? ఇప్పుడు నేను డబ్బులు కట్టలేకపోతే అది ఏడ్చిద్ది కదా. పాపమ్మ, అది ఏడుస్తుంది కదా, నేను పనికి వెళ్తున్నా కదా, నేను ఇస్తాలే. ఏంట్రా, చదువు మానేసి ఇలా పనికి వెళ్తావా రోజు? మీ ఇద్దరికి ఏ కష్టం ఉండకూడదనే కదా నేను కష్టపడి మీ ఇద్దరిని చదివిస్తున్నాను. లేదమ్మా, నేను స్కూల్ మానేసి పనికి వెళ్ళట్లేదు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక అన్న పనికి రమ్మన్నాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి చెల్లికిస్తా అన్నాను. అన్న అక్కడ చూడు. అన్న, మనం ఇద్దరం కలిసి ఇక్కడ పానీపూరి తిందామా? అయ్యో, నా దగ్గర డబ్బులు లేవు చెల్లి, తర్వాత ఎప్పుడన్నా తిందాంలే. ఏంటి, పానీపూరి తింటారా? లేదక్క, మాకొద్దు, మేము అన్నం తినేసి వచ్చాం ఇంట్లో.
నాకు అర్థమైందిలే, ఇంట్లో అన్నం తిన్నారు, ఇక్కడ పానీపూరి తినండి నా కోసం, సరేనా? ప్లీజ్ 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 రండి, తిందాం రండి. సరే అక్క, నీకోసం అయితే తింటాంలే. అయ్యి పానీపూరి తింటా. కొంతమందికి ఆర్థిక పరిస్థితి బాలేక కొన్ని తినలేకపోతారు. మీ చుట్టూ కూడా ఇలాంటి పిల్లలు కనిపిస్తే వాళ్ళకి ఇష్టమైనవి తినిపించండి. దాంట్లో వచ్చే హ్యాపీనెస్సే వేరు. అన్న ఆకలి అవుతుంది, అన్నం పెట్టావా? అయ్యో బాబు, ఇది షాప్ కదా, ఇక్కడ ఏం ఉండదు. ఇల్లు దగ్గర పోయి అడుగు, అక్కడ ఎవరన్నా ఇస్తారు బాబు. అన్న ప్లీజ్ అన్న, నాకు ఆకలి అవుతుంది, కొంచెం ఉంటే పెట్టావా? ఏం రవి, నువ్వు తినే బాక్స్ అబ్బాయికి ఇచ్చిన, నువ్వేం తింటావు? అది కాదమ్మా, మా అమ్మ. ఆకలి అవుతుంది, అన్నం ఉంటే పెట్టండి అమ్మా. మాకెళ్ళదు, నీకేం పెట్టాలి బా. రవి తప్పు నానా, అలా అనకూడదు. నీ కాడ అన్నం ఉందనుకో పెట్టు, లేదా లేదని చెప్పు, అంతేగాని అలా కసురుకోవటం చాలా తప్పు. సరే అమ్మా. ఒక్కటి గుర్తుపెట్టుకో నాన్న, మన ఆకలి తీరినప్పుడు మనం పడే ఆనందం కంటే ఎదుటి వాళ్ళ ఆకలి తీర్చినప్పుడు వచ్చే ఆనందం చాలా గొప్పది. ఎప్పుడైనా సరే మనం పస్తులున్నా పర్లేదు, ఎదుటి మనిషి ఆకలి అని వచ్చినప్పుడు లేదు అని మాత్రం అనుకో. మీ అమ్మ నీకు బాగా పెంచుతుందా?